హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. మనం కొన్ని జనరల్ టాపిక్స్ చూస్తున్నాం, ఫార్చ్యూన్కి అని, అట్లానే ఇంకా మిగిలినవి కూడా. అలాంటిదే ఇదొక జనరల్ ఎపిసోడ్. సక్సెస్ అనేది ఎర్లీగా వస్తుందా, లేట్గా వస్తుందా లైఫ్లో? అది హారోస్కోప్ని బట్టి వీళ్ళకి ఎర్లీ సక్సెస్ ఉంటుంది లైఫ్లో, లేదు లేట్ సక్సెస్ ఉంటుంది అని ఎలా చెప్పచ్చు అనేది చూద్దాం. అయితే ఎప్పుడైనా చూడండి, కొంతమంది చాలా బాధపడుతూ ఉంటారు. మా మొత్తం హారోస్కోప్లో ఎక్సలెంట్గా ఉంది, మొత్తం ప్లేస్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి, కానీ మేము సఫర్ అవుతూనే ఉన్నాం, ఇంకా సక్సెస్ అసలు చూడనే లేదు. మీరేమో చాలా యోగాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు చార్ట్లోనూ, బట్ వాటి ఫలితాన్ని అసలు మేము అనుభవించలేము, ఇంత మటుకు స్ట్రగుల్ అవుతూనే ఉన్నాము అని. దీనికి కారణం ఏంటంటే, మన హారోస్కోప్ ఎంత బాగున్నా కూడా మనకి ఆ దశలు రావాలి. దశలు అనేవి అంటే మనకి సక్సెస్నిచ్చే దశలు, యోగకారక దశలు. లేదా చూడండి, ప్రతి ఒక్కళ్ళ హారోస్కోప్లోనూ కొన్ని ప్లేస్మెంట్స్ బాగుండవు, కొన్ని ఎక్సలెంట్గా ఉంటాయి. సో ఆ బాగున్న స్థానాలకు సంబంధించిన దశలు కరెక్ట్ టైంలో రావాలి. అవి ఎప్పుడు వస్తే సక్సెస్ వాటి బట్టి ఉంటుంది. మనం ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ని తీసుకుందాం. ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారిది, 2 నరేంద్ర మోడీ గారిది. వీళ్ళిద్దరూ కూడా సక్సెస్ఫుల్లే. అయితే చిరంజీవి గారి చార్ట్ చూస్తే కనుక అర్లీ సక్సెస్, ఒక మంచి ఎంగేజ్లోనే ఎస్టాబ్లిష్ అయిపోవడం, సక్సెస్. నవ్ ఆల్మోస్ట్ ఎంజాయ్డ్ ద టాప్ స్టేజ్. ముందు నుంచి మేబీ స్ట్రగల్ ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ స్టిల్ సక్సెస్ అనేది చాలా అర్లీగా స్టార్ట్ అయ్యింది. ఎందుకు అంటే చూడండి, ఆయనది తులాలగ్నం. తులాలగ్నానికి యోగాన్ని ఇచ్చేదే శని బుధుడు, ఈ 2. అలానే గురువు స్థానాన్ని బట్టి ఈ 2, అట్లానే గురువు 50% స్థానాన్ని బట్టి అనమాట. ఎందుకంటే శుభగ్రహం కాబట్టి ఎంత బాధ పెట్టినా ధనకారకత్వం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా తులాలగ్నం వాళ్ళకి ఎన్ని స్ట్రగుల్స్ ఇచ్చినా మనీని మటుకు ఇస్తాడు గురువు. అయితే ఇప్పుడు ఇదే తులాలగ్నంలో ఉన్న చిరంజీవి గారు ఒకవేళ ఏ బుధ మహర్దశ ఆఖరిలోనో కేతువులోనో పుట్టుంటే, అంటే లైక్ ఏ మూలా నక్షత్రం, మఖా నక్షత్రం, అశ్వని ఇట్లాంటిలో కానీ, ఆశ్లేషలో కానీ, లేదా పూర్వాషాఢ కానీ, పుబ్బ కానీ, ఇట్లాంటి నక్షత్రాల్లో పుట్టుంటే కనుక లైఫ్ అనేది లాస్ట్లో, అంటే మనకి ఈ బుధ మహర్స లాస్ట్ కానీ, కేతువులో కానీ, లేదా శుక్రువులో కానీ మొదలయ్యేది. అప్పుడు ఆయన గురువు దగ్గర వరకు, లేదా ఈ రాహు ఇవన్నీ వచ్చేప్పటికి ఆల్మోస్ట్ 40 years అయిపోయేది. కానీ ఆయన పుట్టింది చిత్తా నక్షత్రంలో కుజమహర్దశలో. కాబట్టి కుజుడు హాఫ్ చిన్నతనంలో అయిపోయిన 2-3 ఏళ్ళు, రాహువు 18 years, ఆయన దగ్గర 21-22 రీచ్ అయ్యేటప్పటికి హీ స్టార్టెడ్. మొత్తము గురు మహాదశ స్టార్ట్ అయిపోయింది, ఎస్టాబ్లిష్ చేసింది. శని మహర్దశ వచ్చింది, పాలిటిక్స్ని ఇచ్చింది. అగైన్ బుధ మహర్దశ కంప్లీట్ 17 years. అంటే లైఫ్ మొత్తం కూడా మ్యాక్సిమం టైము మంచి యోగాన్ని ఇచ్చే దశలే నడిచి. ఇది సక్సెస్కి, అర్లీ సక్సెస్కి కారణం. అంటే మన హారోస్కోప్ ఎంత అద్భుతంగా అయినా ఉండొచ్చు, మనకి యోగాన్ని ఇచ్చేది ఏ రవిచంద్రులో అయ్యి పుట్టిందేమో ఏ గురు మహాదశలోనో అనుకోండి, అసలు రానే రవిను చంద్రుడు. ఎందుకంటే మొత్తం మన వింశోత్తరి సిస్టంలో దశ మొత్తం అన్ని దాటుకుని వచ్చేటప్పటికి ముసలోళ్ళు అయిపోతారు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. కాబట్టి యోగాన్ని ఇచ్చే గ్రహాలు ఏమిటి, అవి ఆ దశలో మనకి అర్లీగా వస్తే లైఫ్లో అర్లీ సక్సెస్ అనేది ఉంటుంది, లేట్గా వస్తే లేట్ సక్సెస్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏ తులాలగ్నం వాళ్ళకే అనుకోండి, వాళ్ళు బుధుల్లోనో లేకపోతే ఎప్పుడో పుట్టినా కూడాను, బట్ శుక్రమహాదశ ఎక్సలెంట్గా ఇవ్వచ్చు. ఎందుకు? శని నక్షత్రం మీద ఉండడం వల్ల. అంటే అగైన్ యోగకారక. సో మనకి సక్సెస్ అనేది ఎర్లీగా వస్తుందా, లేట్గా వస్తుందా అనేది మనకు వచ్చే దశలు అవి యోగిస్తున్నాయా లేదా అన్న దాని మీద ఉంటుంది. మనం నరేంద్ర మోడీ గారి చార్ట్ చూద్దాం. ఎందుకంటే ఈ సెలబ్రిటీ సిరీస్లో నేను ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక చిరంజీవి గారిది నవాంశలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నరేంద్ర మోడీ గారి చార్ట్ ఆల్రెడీ మనం ఎనలైజ్ చేసాం. సో ఆయనకి చూస్తే కనుక ఆయనకి ఎక్సలెంట్ చంద్రమంగళ యోగం,
రుచిక యోగం, బుధాదిత్య యోగం, ఇన్ని యోగాలు ఉన్నాయి. అయినా ఆయన మా చిన్నప్పటి నుంచే పాలిటిక్స్లో ఎక్సలెంట్గా షైన్ అయిపోయి 30 ఇయర్స్కి సీఎం అయిపోవడం ఇట్లా ఏం జరగలేదు కదా వండర్స్. అనుభవించాల్సిందంతా అనుభవించాల్సి వచ్చింది శుక్రుడు అయ్యే వరకు కూడా. శుక్రుడు వెళ్ళిపోతూ లాస్ట్లో స్టార్ట్ అయింది. అంటే రవి బుధాదిత్య యోగంతో అక్కడి నుంచి దాని జస్ట్ కొంచెం ముందు నుంచి స్టార్ట్ అయ్యి అగైన్ ఈ దశలు ఏవైతే ఉన్నాయో రవి అట్లానే ఇప్పుడు నడుస్తున్న చంద్రమహర్దశ, తర్వాత ఉండే కుజమహర్దశ, ఆయన చార్ట్లో మేజర్ యోగాన్ని ఇస్తున్నవి ఇవే. కాబట్టే ఆ సక్సెస్ అనేది లేట్ అయినా కూడా బట్ ఇచ్చింది సక్సెస్ని. సో ఇలా చూడాలి. అంటే యోగాన్ని ఇచ్చేవి ఎప్పుడు మొదలవుతున్నాయో చూస్తే సక్సెస్ అనేది అప్పుడు మొదలవుతుంది. మన చార్ట్లో యోగ కారక ప్లానెట్స్, యోగాన్ని ఇచ్చే దశలు, పంచమం, నవమం ఇట్లాంటివన్నీ అవి ఎప్పుడు వస్తాయి దశలు? వచ్చిన దాన్ని బట్టే సక్సెస్ అనేది ఉంటుంది. వరుసగా మనకి 3వ స్థానానికి సంబంధించి లేదా 6, తర్వాత 8 ఇట్లా వస్తూ ఉంటే దశలు చాలా డిలే అవుతుంది సక్సెస్. లేదా మనకి యంగేజ్లో అంటే 20 ఇయర్స్ నుంచే అక్కడి నుంచే కనుక మంచి మంచి దశలు స్టార్ట్ అయితే లైక్ పంచమాధిపతి, నవమాధిపతి, సప్తమము, లేదా మంచి మంచి యోగకారక దశస్ ఇట్లాంటి వాటితో స్టార్ట్ అయితే స్టార్టింగ్ ఆఫ్ ద లైఫ్ అనేది ఎర్లీగా ఉంటుంది సక్సెస్. సో ఎర్లీ సక్సెస్కి లేట్ సక్సెస్కి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే చిరంజీవి గారు, నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారికి అసలు స్టార్టింగ్లో ఎలాంటి గుర్తింపు లేకపోయినా బట్ ఆ దశ టైము యోగకారక టైం వచ్చేటప్పటికి ఇట్ స్టార్టెడ్ గివింగ్. ఇమీడియట్గా చీఫ్ మినిస్టర్ అవడం, ఎమ్మెల్యేగా చేయకపోయినా, అసలు ఎంపీగా కాకపోయినా ప్రైమ్ మినిస్టర్ అవడం, ఇంత రికగ్నైజేషన్ ఆ గ్రహాలు వాటి వలన ఏర్పడిన యోగాలు ఇచ్చేస్తాయి. సో ఎప్పుడైనా సరే సక్సెస్ అనేది మన దశా సిస్టమ్ని, మనకు వస్తున్న దశలను బట్టే ఉంటుంది. మన బిల్ గేట్స్ చార్ట్ని చూసుకున్నా కూడా హీ ఎర్లీ సక్సీడ్. ఎందుకంటే అసలు ఆయనకు బుధుడి నుంచే యోగం రావాలి. బుధుడు చాలా చిన్న దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇంకా కంప్లీట్ శుక్రుడు వచ్చిన తర్వాత ఇవ్వడం మొదలు పెట్టేశాడు. సో అంతే, యోగాన్ని ఇచ్చే దశలు కనుక స్టార్టింగ్ ఆఫ్ ద లైఫ్ వస్తే ఇట్ గివ్స్ ఎర్లీ సక్సెస్. సో మీ చార్ట్లో అసలు ఎట్లాంటి యోగాలు ఉన్నాయి, ఆ దశలు ఎప్పుడు వస్తాయి, లేదా మీకు వచ్చేది ఏ 6th లార్డ్ 8th ఇట్లాంటి దశలు అయినా కూడా అవి ఏ నక్షత్రం మీద ఉన్నాయి? ఒకవేళ యోగకారక నక్షత్రం మీద ఉంటే 50% మంచి చేసే అవకాశం ఉంటుంది. సో ఇలా చూసుకోవాలి దశా సిస్టంలో. సో ఇట్లాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక మీ డీటెయిల్స్ని ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ నా ఫేస్బుక్ బిజినెస్ పేజ్కి పంపించవచ్చు. అట్లానే ఈ వీడియో కింద ఉన్న ఈమెయిల్ ఐడీస్లో కూడా షేర్ చేయొచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. మన ఆస్ట్రాలజీ, మన వేదిక్ నాలెడ్జ్ని మనం ఈజీగా అర్థమయ్యేలాగా అందరికీ చెప్పేద్దాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.